ఓం నమో మాతా మదరుదేరసాయ నమః. ఓం నమో మాతా మదరుదేరసాయ నమః. మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు. మహానుభావులారా, ఈరోజు నేను భవిష్యత్తును ఎవ్వరూ చెప్పనే లేరండి. నేను వీర బ్రహ్మంకారనే కానండి. నిన్న జరిగిందాన్ని చూస్తే నేడు జరిగేది చూస్తుంటే రేపు జరిగేది ఏంటని అందరికీ స్పష్టంగా తెలుస్తుందండి. నేను వీర బ్రహ్మంగారిని కాదండి అంటూ ముందుగా జరిగే విషయాన్ని, జరిగేబోయేదాన్ని గురించి ఒక మంచి పాటగా చదువుతాను, దయచేసి వినండి. మహానుభావులారా, నేను రాసి పాడే మూఢనమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మన వీడియోను మన వాళ్ళందరికీ మరవకుండా పంపించండి. దయచేసి తప్పకుండా మన వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేయమని మరీ చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పాటను చదువుతాను, దయచేసి వినండి. ఈ యుగాన కలియుగాన ఎంత డివిజలు దునియా అయినా, ఎంత నడుమంత్రపు కాలమైనా, కన్న తల్లికి గంజి పొయ్యాలండి. కానీ కొన్నేళ్ళ తరువాత చంద్రమండలాన మనిషి చోట్లను కొంటాడు, ఎస్టేట్లను కొంటాడు, ప్లాట్లనే కడుతాడు. భూలోకాన కన్న తల్లికి గంజి కూడా పోయకుండా కష్టాల్లో వదిలేసి చంద్రమండలాన వాళ్ళు చందమామతో కలిసి విందులు చేస్తుంటారు, చిందులు వేస్తుంటారు. నీ కొడుకు చూస్తుండు భూలోకాన, అవ్వను బాధల్లో వదిలేసి అవ్వకు గంజి కూడా పొయ్యకుండా కష్టాల్లో వదిలేసి చంద్రమండలాన నువ్వు చిందులు వేసేదంతా నీ కొడుకు చూస్తుండు. నిన్నొదిలి పెట్టడురా, నీకు బుద్ధి చెబుతాడురా, నీ రోగం తిప్పుతాడురా. చంద్రమండలాన నిన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు ముసలోనివైనంక చంద్రమండలాన నిన్ను ఒంటరిగా వదిలేసి, నిన్ను కష్టాల్లో వదిలేసి ఇంద్రమండలానికి కొడుకు పోతాడు. ఇంద్రలోకంలోనే కొడుకు ఇంద్రభవనాన్ని కట్టి ఇంద్రలోకంలోనే కొడుకు బ్రతుకుతాడురా. నీకు గంజి కాదు కదా కొడుకు, కౌసు నీళ్ళు కూడా పొయ్యనంటుండు. నువ్వు చచ్చినా నీ కొడుకు చంద్రమండలం రాడట. నువ్వు చేస్తే నీ పిన్గకు తలగోరు, ముష్టి తలగోరు కూడా నీకు పెట్టనని అంటుండు. నీకు బుద్ధి చెబుతాడు.
నీ రోగం చెప్పుతాడు. భూలోకాన కన్న తల్లికి గంజి కాస్త పోసి ఉంటే, భూలోకాన కన్న తల్లికి సేవలు నువ్వు చేసి ఉంటే, నీకు కూడా నీ కొడుకు గంజింత పోసి ఉంటాడు, నీకు సేవలు చేసి ఉంటాడు. ఎడ్లెనుక ముడ్లురా, ముడ్లెనుక ఎడ్లురా, మేకనుక తోకరా, తోకెనుక మేకరా. కాలమెంత మారినా కన్న తల్లికి గంజి పొయ్యాలండి. ఈ యుగాన కలియుగాన ఎంత డివిచలు దునియా అయినా, ఎంత నడుమంత్రపు కాలమైన కన్న తల్లికి గంజి పొయ్యాలండి. కానీ కొన్నేళ్ళ తరువాత అమ్మను చూసి కొడుకు ఎవరమ్మా నువ్వు అంటాడు, నిన్నెక్కడ చూడనే లేదంటాడు. ఈ యుగాన కలియుగాన మనుషులు మంచిని వదిలేస్తారు, చెడును చేరదీస్తారు, చెడునే చేస్తుంటారు. మంచంటే ఏంటని అడుగుతారు, మంచంటే ఎట్లుంటది, తెల్లగుంటదా మంచి, నల్లగుంటదా మంచి, ఎక్కడ దొరుకుతుంది మంచి, ఎక్కడ దొరుకుతుంది, కిలో మంచికి రేటు ఎంతని అడుగుతారు, కిలో మంచికి రేటు ఎంతని అడుగుతారు. మంచిని వదిలేసి చెడును చేస్తుంటారు. ఈ యుగాన కలియుగాన దివిచలు దునియాలో నా నడుమంత్రపు కాలాన మనుషులెంత ఎత్తుగా ఉంటారని నేను పాడబోతున్నాను, దయచేసి వినండి. ఈ యుగాన కలియుగాన మనుషులెంత ఎత్తుగా ఉంటారని నేను పాడబోతున్నాను, దయచేసి వినండి. ఇంకా కొన్నేళ్ళ తరువాత వంకాయ చెట్ల మీద టెంకాయలు కాస్తాయండి. ఆ టెంకాయల తెంపడానికి మనుషులు వంకాయ చెట్లకు నిచ్చెనలే వేస్తారు. నిచ్చెనలే వేయకుంటే వంకాయ చెట్టు వలకు అందదండి. నడుమంత్రపు కాలం అండి. ఈ యుగాన కలియుగాన ఎంత డివిజలు దునియా అయినా మనిషి 6 అడుగుల రక్తం లేని రోబోగా మారినా పర్వాలేదండి. కానీ మనిషి 6 అడుగుల బుల్లెటుగా మారొద్దండి. మనిషి 6 అడుగుల ఆటం బాంబు కావద్దండి. మనిషిగా పుట్టాము, మనిషిగా నడుద్దాం, మంచి మనిషిగా మందికి సేవలు చేద్దామండి. మహానుభావులారా, మీకు శుభమనగాక. ఇక సెలవు. ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః.